నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. గ్యాప్ వచ్చినా కూడా మస్తు రెసిపీ పట్టుకొచ్చిన, అదే పాలక్ మసాలా. అరే పాలకూర అనగానే పాలకూర పప్పు లేకపోతే పాలకూర ఫ్రై చేసుకుంటారు ఇంట్లో. కాకపోతే ఇది ట్రై చేసి చూడండి, ఏకదమ్ ఉంటుంది. ఇక మసాలా షోర్వా కోసం మనమైతే ప్యాన్లో జరంత నూనె వేసుకొని పెనుడు కామెంట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. జరంతా చింతపండు వేసుకొని మంచిగా పుల్లగా మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒక్కసారైనా చేసుకొని తినండి. పాలకూర నచ్చనోళ్ళు కూడా మస్తుంది అనుకుంటా తింటారు. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకోవాలి. జరంతా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కలేమాకు వేసుకోవాలి. జరంతా మెంతం కూర వేసుకుంటున్నాం. మెంతం కూర అయితే అస్సలు మరవకండి, దాంతోనే రుచి ఇంకా మస్తు ఉంటుంది. ఇప్పుడు మన హీరో ఇంగ్రీడియంట్ పాలకూర వేసుకుంటున్నాం. పాలకూర ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని దగ్గరకైన తర్వాత ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న మసాలా వేసేసుకుంటున్నాం. ఈ కూర వండుకునేటప్పుడు వచ్చే వాసన ఇల్లంతా నిండిపోతుంది. పక్కింటోళ్ళు కూడా అడుగుతారు, అక్క ఏం కూర చేసుకున్నామని.